మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ నోబు. ఉండి నియోజకవర్గంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నియోజకవర్గంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఈరోజు అమ్మవారు పలు చోట్ల అనేక అలంకరణలో అమ్మవార్లను అలంకరించారు. ఇందులో భాగంగా 101 దేవతలకు పెద్దమ్మగా ఉన్న ఆకివీడు గ్రామదేవత అయిన పెద్దింట్లమ్మ అమ్మవారిని ఈరోజు కమిషనర్ ప్రత్యేకంగా దర్శించుకోవడం కూడా జరిగింది. ఇదే విధంగా ఇక్కడ అమ్మవారిని ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేకంగా కుంకుమ పూజలు నిర్వహించారు. అదేవిధంగా ఈ 10 రోజులు ప్రత్యేక అలంకరణలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారని స్థానికులు చెప్తున్నారు. మా గ్రామంలో ఏం చేసినటువంటి శ్రీ జలదుర్గాసన శక్తీశ్వర స్వామి అనగా పెద్దింట్లమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రులు పురస్కరించుకొని ఈ 9 రోజులు కూడా ప్రతిరోజు సామూహికంగా కుంకుమార్చనలు, సాయంత్రం పంచహారతులు, అదేవిధంగా శమీ పూజ ఇలాంటి విశేషమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఇందులో భాగంగా మొదటి రోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరి అలంకరణలో అలంకరించుకున్నాం. అలాగే భక్తులందరం కూడా కూర్చొని సామూహికంగా కుంకుమార్చనలు చేసుకున్నాం. ఈరోజు మొదటిగా తోట వాసు గారు దంపతులు కూర్చొని బాలా త్రిపుర సుందరి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే రేపు ఒక అలంకరణలో 9 రోజులు 9 విధంగా అనేక అలంకరణలు చేసుకుంటూ తరిస్తూ ఉంటాం. అలాగే 10వ రోజు విజయదశమి రోజు శమీ పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అలాగే మరుసటి రోజు మహోత్సవంగా గ్రామోత్సవం కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఇందులో భాగంగా దేవాదాయ శాఖ నుంచి జిల్లా కమిషనర్ గారు అలాగే ఇన్స్పెక్టర్ గారు కూడా అమ్మవారిని ఈరోజు దర్శించుకున్నారు. అదేవిధంగా గ్రామంలో భక్తులందరూ కూడా గ్రామదేవత అనేటువంటి మన అమ్మవారిని దర్శించుకుని అందరూ శుభంగా ఫలితాలు పొందవలసిందిగా శుభం. ఇందులో విశేషంగా ఏమిటి అంటే మూలా నక్షత్రం రోజు పిల్లలందరూ పెద్దవాళ్ళందరూ కూడా ఇక్కడ అమ్మవారి సమక్షంలో కూర్చుని సరస్వతి పూజలు సామూహికంగా పాల్గొంటారండి. అలాగే పొద్దున 7-7:30 గంటలకు ప్రారంభమవుతుంది. అందరూ సరస్వతి పూజ కుంకుమార్చనలు అన్నీ చేసుకుని అమ్మవారిని సరస్వతి అలంకరణలో విశేషంగా పూజించుకుని మంచి జ్ఞాన సమృద్ధులు పొందుతూ ఉంటారు. ఇక్కడ ఆ రోజు నుంచి దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి వరకు కూడా మహా విశేషమైన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. తర్వాత గ్రామోత్సవం, తర్వాత అన్న సమారాధన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. శుభం భూయాత్. ఈరోజు మా ఆకివీడు గ్రామదేవత అయిన శ్రీ జలదుర్గా సమేత శక్తీశ్వర శ్రీ పెద్దిట్లమ్మవారి దేవస్థాన ఆవరణలో ఈరోజు విజయదశమి నవరాత్రులు మహోత్సవం ఆరంభమయ్యింది. మరి ఈ యొక్క ముందు రోజున తొలిగొండగా ఎన్నో సంవత్సరాలు బట్టి అమ్మవారి పూజ చేసుకోవటం నా యొక్క అదృష్టం. మరి ఈరోజు మన దేవస్థాన ఈవో గారు అలాగే మన దేవస్థాన ప్రధాన అర్చకులైన మొవ్వ చందు గారు అలాగే ఈ తాత్కాలికంగా మా కొత్త గవర్నమెంట్లో వేసిన తాత్కాలికంగా ఈ ఉత్సవ కమిటీ అధ్యక్షులు సభ్యుల కమిటీల యొక్క ఆధ్వర్యంలో నేను ఈరోజు మొదటి పూజ బాల త్రిపుర సుందరదేవి వారి బాల పూజ చేసుకోవడం నేను జన్మజన్మల పుణ్యం చేసుకున్నాను. మరి వారందరికీ కూడా నాకు ఇక్కడ అవకాశం కల్పించిన వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దేవతలకి పెద్దమ్మ, అందుకని ఆవిడికి పెద్దిట్లమ్మవారు అని పేరు వచ్చింది. మరి మా గ్రామంలో కాకోకుండా ఈ చుట్టుపక్కల మండలాల్లోనూ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా అమ్మవారికి ఎంతో విశేషమైన సేవ చేసుకుంటారు భక్తులందరూ వచ్చు. ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా, ఏ ఇంట్లో పెళ్లి జరిగినా, ఏది జరిగినా అమ్మవారికి ముందుగా మొక్కులు చెల్లించుకుని ఆమె ఆశీర్వాదం తీసుకుని గ్రామ అభివృద్ధికి ఆ కుటుంబ అభివృద్ధికి కూడా ఎప్పుడూ కూడా ఆ అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటారు. మరి అటువంటి అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో ఈరోజు ఈ యొక్క నవరాత్రుల మహోత్సవంలో ముందు రోజు పీటల మీద మేము కూర్చున్నందుకు కమిటీ వారికి, ప్రధాన అర్చకులకి అలాగే ఈవో గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. ఆకివీడు గ్రామదేవత శ్రీ పెద్దింట్లమ్మవారి దేవస్థానం ఎంతో విశిష్టమైనది. అమ్మవారు ఎన్నో సందర్భాలు ఆకివీడు గ్రామాన్ని కాపాడుతూ వస్తున్నారు. అందరికీ అదే నమ్మకం. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు బాలా త్రిపుర సుందరి అవతారంలోని అమ్మవారిని దర్శించుకోవడం, ఇక్కడ సామాజిక పూజా కార్యక్రమం జరిపించడం చాలా సంతోషంగా ఉంది. తొలిసారి ఈ పూజ ఇలాంటి పూజా కార్యక్రమంలోని పాల్గొన్నాను. అమ్మవారి పూజా కార్యక్రమం వచ్చాను కానీ దర్శించుకుని వెళ్ళిపోయేవాడిని. కానీ ఈరోజు పూర్తిగా అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొని
అమ్మవారి పూజని తిలకించిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. అమ్మవారు ఎల్లవేళ ఈ గ్రామాన్నే కాదు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరినీ సంతోషంగా చూస్తూ కాపాడుతూ ఉండాలని మనసారా కోరుకుంటూ జై పెద్దింట్లమ్మ తల్లి, జై జగజ్జనని.